కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. హీరోస్ ని 3-4 ఏళ్ల పాటు లాక్ చేసే రాజమౌళి వారణాసి రిలీజ్ డేట్ ఏడాది ముందుగా అనౌన్స్ చేశాడు. స్పిరిట్ ఇలా పట్టాలెక్కిందో లేదో అడగకుండానే సినిమా ఎప్పుడొచ్చేస్తోందో చెప్పేశాడు సందీప్ రెడ్డి వంగ. కానీ బన్నీ రాక రిలీజ్ డేట్ రివీల్ చేయలేదు అట్లీ. 2027లో వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే నెక్స్ట్ ఇయర్ కూడా రావటం డౌటేనా? అట్లీ ప్లాన్ వేరే లెవెల్లో ఉందా? పుష్ప 2 ఊరమాస్ హిట్ తర్వాత జవాన్తో బాలీవుడ్ బాద్షాకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన అట్లీతో జతయ్యాడు బన్నీ. అట్లీ నెరేషన్ కు పడిపోయిన ఐకాన్ స్టార్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం, అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేయడం చకచక జరిగిపోయాయి. ఇక ఈ ఏడాది బన్నీ బర్త్డే సందర్భంగా రాకా మూవీ టైటిల్ రివీల్ చేసింది టీం. కానీ రిలీజ్ డేట్ ఎప్పుడూ చెప్పట్లేదు అట్లీ అండ్ బన్నీ. ప్యారలల్ యూనివర్స్ నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. రాక కోసం సుమారు 800 నుంచి 1000 కోట్ల వరకు నిర్మాతలు బడ్జెట్ కేటాయిస్తున్నారని సమాచారం. విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అట్లీ చెప్పకపోయినా 2027లో పుష్పరాజ్ వస్తాడని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ నెక్స్ట్ ఇయర్ కూడా రాక రావడం కష్టమేనన్నది ప్రెజెంట్ టాక్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న రాకాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు తగ్గట్లుగా సినిమాను చెక్కుతున్నాడు అట్లీ. దీనికోసం ఎక్కడా రాజీ పడ్డలేదట. టైం తీసుకునైనా సరే వర్తబుల్ ఫిల్మ్ ఇవ్వాలన్న కసితో పనిచేస్తున్నాడని బస్. ఇక విజువల్ వండర్ కోసం VFX CGI టీంకి కావాల్సిన టైం ఇస్తున్నాడట. అందులో దీపిక ప్రెజెంట్ ప్రెగ్నెన్సీ వల్ల ఆమె షూట్ కొంత పెండింగ్ పడిందని సమాచారం. ఈ కారణాలే సినిమాలు మరింత డిలే చేస్తున్నాయి. అందుకే రిలీజ్ డేట్ చెప్పకుండా దాటేస్తున్నాడు అట్లీ. 2028లో రాకా థియేటర్స్లోకి రావచ్చని బస్. ఇక బన్నీ లోకి మూవీని అక్టోబర్ నుండి పట్టాలెక్కించబోతున్నాడని టాక్.